నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్, డయాబెటీస్ కి సంబంధించి రకరకాల డౌట్స్ అన్ని మాకు క్లారిఫై అవుతున్నాయి మీ నుంచి. అయితే ఇందులో భాగంగా ఒక క్వశ్చన్ అడుగున్నారు. మిడ్ నైట్స్లో పర్టికులర్గా 1-2 లేదా 3-4:30 ఈ టైంలో సడన్గా లో షుగర్ అవుతుంది. ఏంటో మాకు తెలియట్లేదు. బట్ అంటే మా పేరెంట్, అంటే వాళ్ళ పేరెంట్ గురించి అడుగుతున్నారు ఒక పర్సన్. సో మాకు సడన్గా భయం వేస్తుంది ఇలా జరుగుతుంటే. అసలు లో షుగర్ రావడానికి రీజన్ ఏంటి, ఆ టైంలో మేము తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. సో ఏం చెప్తారండి? చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. నాకు తెలిసి అమెరికాలో ఉన్న పిల్లలందరూ ఎవరి ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు మధుమేహం ఉందో వీళ్ళందరూ భయపడేది చాలా వరకు ఈ ప్రశ్నే. ఓ, ఓకే. డయాబెటీస్ ఉంది, ట్రీట్మెంట్లో ఉన్నారు, లో షుగర్ వస్తుందేమో అని. లేదా వీళ్ళకి ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చింది, మరి అమ్మ నాన్నని ఎవరు చూసుకుంటారు, నాన్నకు షుగర్ ఉంది, నైట్లో లో షుగర్ వచ్చినప్పుడు నేనే తనకి గ్లూకోజ్ ఇచ్చేవాడిని, ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళిపోతే లో షుగర్ వస్తే నాన్నని ఎవరు చూసుకుంటారు. ఇట్లా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అమ్మా ఇవి. ఒకటి, అనుకోకుండా ఒక రాత్రి లో షుగర్ వస్తే ఫస్ట్ టైం, ఎప్పుడన్నా లో షుగర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం తీసుకోవాల్సింది గ్లూకోజ్ పౌడర్ ఒక 2 చెంచాలు డైరెక్ట్గా నోట్లో వేసుకోవటం, లేదా కుదిరితే గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగటం చేయొచ్చు. అది దొరకనప్పుడు డైరెక్ట్గా షుగర్ నోట్లో 1 స్పూన్ వేసుకొని చప్పరిస్తూ ఇంకొక 2-3 స్పూన్లు వాటర్లో కలుపుకొని తాగటం. వాటర్లో కలిపి తాగిన తర్వాత పొట్టలోకి వెళ్ళి అది లివర్ ద్వారా మళ్ళీ బ్లడ్లోకి వచ్చి బ్రెయిన్లోకి పోవడానికి టైం పడుతుంది. నాలుక మీద చప్పరిచ్చింది డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది గ్లూకోజ్. సో త్వరగా ప్రమాదం నుంచి బయటపడతారు. ఇప్పుడు ఒక 60కి పడిపోయిన షుగర్స్ కొద్ది నిమిషాలలోనే మళ్ళీ 100 వరకు వెళ్ళిపోతుంది. నాలుక మీద చప్పరిస్తే పొట్టలేకి పోయి రావాలంటే టైం పడుతుంది, యూటర్నింగ్ తీసుకొని రావాలి. సో అదొక పాయింట్. సో నెక్స్ట్, తరచూ లో షుగర్ వస్తుంది అనుకుందాం. అంటే మొన్న రాత్రి వచ్చింది, నిన్న రాత్రి వచ్చింది, పోయిన వారం రాత్రి వచ్చింది అంటే ఏమని అర్థం? ఈరోజు రాత్రి కూడా రావచ్చు అనేగా. సో తీసుకుంటున్న మందుల్లో కాస్త మోతాదు తగ్గించవచ్చు. ఇప్పుడు రాత్రి ఇన్సులిన్ తీసుకుంటున్న వ్యక్తి అనుకుందాం, ఒక 2 యూనిట్లు నైట్ డోస్ తగ్గించి తీసుకోవాలి లో షుగర్ వచ్చినప్పుడు. ప్లస్ బుక్లో రాసుకోండి ఈ మాదిరిగా ఏ టైము, రాత్రి 1:30కి లో షుగర్ వచ్చింది, సిమ్టమ్స్ చల్లగా చెమటలు పడ్డాయి, నీరసం వచ్చింది, 2 స్పూన్లు గ్లూకోజ్ పౌడర్ నోట్లో వేసుకొని చప్పరిచ్చిన ఒక 10 నిమిషాలకి మళ్ళీ బాగా అయిపోయాను, రాసుకోండి. కొందరు వీలైతే షుగర్ టెస్ట్ కూడా చేయొచ్చు. టెస్ట్ చేస్తే 64 కనపడింది. సో ఏదైనా 72 కంటే తక్కువ కనపడితే లో షుగర్. 72 కంటే తక్కువ వస్తే, 50 కంటే కిందికి వస్తే కొంచెం ప్రమాదం ఎక్కువ, 40 కంటే కిందికి వస్తే చాలా ప్రమాదం. సో జనరల్గా 70-60 కాడనే ఉంటుంది. 50-40కి పడిందంటే చాలా నిర్లక్ష్యమైన సందర్భం అది. చాలా వరకు వెంటనే హాస్పిటల్కి పరిగెత్తే టైం కూడా ఉండదు సార్, అంటే భయపడతారు. ఇక్కడ ఒక పాయింట్ అండి, హాస్పిటల్కి మీరు తీసుకెళ్తూ ఉండగా షుగర్స్ ఇంకా డౌన్ అవుతూ ఉంటాయి. అసలు ఆ టైంలో హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా వద్దా? ఫస్ట్ నోట్లో గ్లూకోజ్ షుగర్ వేసిన తర్వాత మీరు ఏమైనా చేయండి. మీరు ఇది వేయకుండా అలా తీసుకెళ్తూ ఉంటే తనకున్న 60 కాస్త మీరు హాస్పిటల్కి వెళ్ళేదిగా 30కి వస్తుంది. 30కి వస్తే ఫిట్స్ రావచ్చు, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. సో లో షుగర్లో ఉన్న వ్యక్తిని హాస్పిటల్కి వెళ్ళడానికి 30 నిమిషాలు పడుతుంది అనుకుందాం, 20 నిమిషాలు పడుతుంది అనుకుందాం. నువ్వు షుగర్ ఇచ్చేయాలి ఫస్ట్. ఈవెన్ డాక్టర్ కాల్ చేయడం కూడా టైం వేస్ట్. ఇప్పుడు ఆ టైంలో చాలా వరకు డాక్టర్ని రీచ్ అవ్వటం కూడా కష్టం. నేను అందుకే నా పేషెంట్స్ ఎవరికైనా కూడా ఫస్ట్లోనే చెప్తాను, లో షుగర్ వస్తే మీరు చేయాల్సింది ఫస్ట్ షుగర్ ఎత్తి నోట్లో వేసుకోవటం. నేను ఇక్కడ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంటా. ఒక మంచి కారు కొనుక్కున్నారు, వెళ్తున్నారు, రాత్రిలో టైర్ పంచర్ అయింది, షోరూమ్కి ఫోన్ చేస్తారా? పంచర్ వేసుకుంటాం, స్టెప్ని ఎక్కడుందో ఎత్తుక్కొని. అలాగే ఇది కూడా నెక్స్ట్ డే డిస్కస్ చేద్దాం. మీరు నెక్స్ట్ డే కాల్ చేయండి, రండి సార్ ఈ మాదిరిగా రాత్రి లో షుగర్ అయింది సార్, ఇలాగ ఇబ్బంది అయింది, మాట్లాడదాం. ఏదో ఒక గ్లూకోజ్ చాక్లెట్ ఏదో ఒకటి తీసుకున్నారనుకోండి, అలా కూడా కాస్త అంటే కంట్రోల్ అవ్వని పరిస్థితి అయితే గనక అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ అప్పుడు జరుగుతుంది ఇలాగా. సో గ్లూకోమీటర్ ఉంటే మళ్ళీ 10-15 నిమిషాల తర్వాత షుగర్ టెస్ట్ చేసి పెరుగుతుందా లేదని చూడమంటాం. పెరుగుతూ ఉంటే మంచిది, పెరగకపోతే మళ్ళీ రిపీట్ చేయమంటాం. మళ్ళీ ఒక 3 స్పూన్ల గ్లూకోజ్ పౌడర్ వేసుకోవటం. జనరల్గా డైరెక్ట్గా గ్లూకోజ్ పౌడర్ వేసుకున్న వాళ్ళల్లో 100లో 99 మందికి ఖచ్చితంగా పెరుగుతుందండి. కానీ డాక్టర్ గారు ఇక్కడ సందేహం ఏంటంటే, ఇప్పుడు కరెక్ట్గా మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నారు, అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నారు, అయినా కూడా లో షుగర్ ఎందుకు వస్తుంది? ఎస్ ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తా. ఇప్పుడు ఉదాహరణకి నా పేషెంట్
ఒక 3 months బ్యాక్ నన్ను కలిశారు, మెడిసిన్స్ ఇచ్చాను, షుగర్ కంట్రోల్లో ఉంది, బాగున్నారు, అదే మందులు వాడుతున్నారు, అదే మోతాదులు వాడుతున్నారు. నిన్న రాత్రి షుగర్ డౌన్ అయింది. అంటే 3 నెలల క్రితం నేను ఇచ్చిన మోతాదు వల్ల నిన్న రాత్రి డౌన్ అయిందా? నేను నిజంగా ఆ రోజు ఎక్కువ మోతాదు ఇచ్చుంటే అవసరానికి మించి అవి వాడిన మర్నాడో ఆ మర్నాడో షుగర్ అప్పుడే డౌన్ అయి ఉండాలి కదా. 3 నెలల తర్వాత ఎందుకు డౌన్ అయింది? సో అంటే ఇక్కడ మరి రీజన్ ఏంటంటే ఫుడ్ కూడా కారణం సో అవుతుందా? నిన్న ఏం జరిగింది, నిన్న మొన్న ఏం జరిగింది? ఇల్లు మారాం, సామాన్లు సర్దుతున్నాం, రోజు లేని పని కదా. ఇప్పుడు హౌస్ షిఫ్టింగ్ జరిగింది. హౌస్ షిఫ్టింగ్ జరిగినప్పుడు ఒక 10 సామాన్లు అక్కడ పెడతాం, 10 సామాన్లు ఇటు పెడతాం, ఫిజికల్ యాక్టివిటీ పెరిగింది, అవును. షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రెండవది, గుడికి వెళ్ళాం, ఎప్పుడు వెళ్ళలేదు, నిన్న సాయంత్రం గుడికి వెళ్ళి కొన్ని ప్రదక్షిణాలు కూడా చేసి వచ్చాం, మరి అక్కడ క్యాలరీస్ ఖర్చు అయింది కదా. సో ఇలా కారణాలు ఉంటాయి. ఏదో ఒక కారణం. లేదా ఇంట్లోనే ఉన్నాం, రోజు మామూలుగా తినేవాళ్ళు, నిన్న ఈవినింగ్ ఎందుకో వాతావరణం బాగలేక ఫుడ్ సగిచ్చలే తినటానికి, అసలు తినకూడదు అనిపించింది. ఇంకా కానీ మందులు వేసుకుంటున్నాం కాబట్టి ఒక 4 ముద్దలు తినేసి పడుకున్నా, నైట్లో డౌన్ అయింది. అంటే మామూలుగా రోజు తినేది ఎన్ని ముద్దలు? 8 ముద్దలు. ఈరోజు ఏమో సగం తిన్నాం, షుగర్ డౌన్ అయింది. సో దీనికి పరిష్కారం, ఒకవేళ మీకు తినాలనిపించట్లేదు, తక్కువ తిన్నారు, ఈరోజు మీరు ఏం చేయొచ్చు అంటే, మామూలుగా ఇన్సులిన్ ఫుడ్కు ముందు వేసుకోమంటాం, కొంతమందికి ఫుడ్కు తర్వాత కూడా ఉంటుంది ఇన్సులిన్, అది వేరే. తక్కువ తిన్న రోజున 2-3 యూనిట్లు కావాలంటే తక్కువ చేసుకోండి, షుగర్స్ టెస్ట్ చేసుకోండి, మీ డాక్టర్ సలహా పాటించండి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువైంది, కాస్త ఆ రోజు ఫ్రూట్, వాటర్ మెలన్, జామకాయ, యాపిల్ లాంటిది ఎక్స్ట్రా తీసుకున్నారనుకోండి, ఆ క్యాలరీ ఖర్చుకి ఇక్కడ క్యాలరీ సరిపోయింది. ఇట్లా కొన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇంకొక ప్రమాదం ఏంటంటే చాలామంది చేసేది, ఇప్పుడు 3 months బ్యాక్ మనం ప్రిస్క్రిప్షన్ ఇచ్చాం, ఎన్ని రోజులకి ఇచ్చాం మందులు? 2 నెలలకి ఇచ్చాం. 2 నెలల తర్వాత వాళ్ళు డాక్టర్ని కలవలేకపోయారో, లేదా వేరే ఊర్లో ఉన్నారో, లేదా ఎందుకు డాక్టర్ని కలవటం, మళ్ళీ ఫీజు దండగా, అదే మందులే కదా రాసిస్తాడని చెప్పి అలాంటి మందులో లేదా సబ్స్టిట్యూట్ చేసి వాడుకున్నాం, తర్వాత డౌన్ అయి ఉండొచ్చు. ప్లస్ ముఖ్యంగా ఇన్సులిన్లో అండి, IU40 ఇన్సులిన్, IU100 ఇన్సులిన్ అని ఉంటుంది. IU40 అనేది 1 mlలో 40 యూనిట్లు ఉంటుంది, IU100 అనేది 1 mlలో 100 యూనిట్లు ఉంటుంది. సో దీనికి వాడే సిరంజ్ వేరే, దీనికి వాడే సిరంజ్ వేరే. IU40 ఇన్సులిన్కి IU40 సిరంజే వాడాలి, IU100 ఇన్సులిన్కి IU100 సిరంజే వాడాలి. సైజులు చూడటానికి రెండు అన్నీ సేమ్, ఇది పెద్ద ఇది చిన్న ఏం ఉండదు, అన్నీ ఒకటే ఉంటాయి. ఇప్పుడు ఈ IU40 సిరంజ్ తీసుకెళ్ళి మీరు IU100 ఇన్సులిన్తో వాడారనుకోండి, 20 యూనిట్లు ఇక్కడ లాగినప్పుడు బాడీలోకి వెళ్ళబోయేది 50 యూనిట్లు వెళ్తాయి. 2.5 టైమ్స్ ఎక్స్ట్రా ఇన్సులిన్ వెళ్ళిపోతుంది. నాకు మొన్న జరిగింది ఇదే పాయింట్. సరే డాక్టర్ గారు, ఈ మధ్య నాకు షుగర్ డౌన్ అయిపోతుందని మీ దగ్గరికి వచ్చాననింది. సో పేషెంట్ యాక్చువల్గా నన్ను కలిసింది 2 years బ్యాక్. సో 2 years బ్యాక్ నుంచి కంట్రోల్ బాగుంది కదా అని చెప్పి ఇదే మందులు మెడికల్ షాప్లో దగ్గరున్న చోట కొనుక్కొని తీసుకుంటూ వాడుకుంటూ వచ్చారు. ఒక 3 monthsగా ఇన్సులిన్స్ కొంచెం అవైలబిలిటీ ప్రాబ్లం ఉందండి. ఈ ఉక్రెయిన్ వార్ వల్ల కానివ్వండి, కొన్ని అనుకోని సందర్భాల వల్ల అన్ని రకాల ఇన్సులిన్స్ దొరకట్లేదు. ఒకటి దొరికితే ఒకటి దొరకట్లేదు, ఇది దొరికితే అది దొరకట్లేదు, ప్రాబ్లం నడుస్తోంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇన్సులిన్ బాటిల్ మారింది, సిరంజి దానికి మ్యాచ్ అవ్వాల. సో పేషెంట్ తీసుకుంటున్నది కళ్ళకు కనపడుతున్న 20 యూనిట్లే, కానీ వీళ్ళు IU100 ఇన్సులిన్ని IU40 సిరంజ్ ద్వారా తీసుకోవటం వల్ల ఏమైంది, 2.5 times ఎక్స్ట్రా డోస్ వెళ్ళటం వల్ల ఆవిడకి లో షుగర్ వచ్చింది. అప్పుడు ఆవిడకి, చూడమ్మా ఈ బాటిల్ ఇన్ని యూనిట్లు ఉంటాయి, మీరేమో ఇన్ని యూనిట్లే తీశారు, మరి మందు ఎలాగైపోయింది, అదెలా లెక్కెట్టాలి కదా. సో కాబట్టి దయచేసి అలా మార్చక. ప్లస్ ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఇది IU40 180 రూపీస్ అనుకుందాం, IU100 దాదాపు 500 రూపీస్ ఉంటుంది. మీరు కొనేటప్పుడన్నా మీకు డిఫరెన్స్ తెలియాలి కదా. 500 రూపాయల ఇన్సులిన్ మీకు 200 రూపాయలకి ఎలా దొరికింది, లేదా 200 రూపాయల ఇన్సులిన్ సడన్గా 500 రూపాయలు ఎలాగైంది, సిరంజ్ మళ్ళీ ప్రైస్ ఒకటే. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలండి మనం అనుకుంటాం ఇది కూడా ఒక డిస్కషన్ పాయింటా అని, బట్ తప్పులు జరిగాయి, పేషెంట్ ఇబ్బంది పడ్డారుగా, అది హెల్ అండి, నరకం కనపడుతుంది లో షుగర్లో. ఆ పేషెంట్ అంటే నీటిలో మునిగిపోయినంత ఫీలింగ్ వస్తుంది. సో అప్పటికప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముందుగా ఫుడ్ విషయంలో కూడా అన్ని కంట్రోల్లో ఉండాలి, కరెక్ట్, మనల్ని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అవును. యాక్చువల్గా చాలా మందికి కాస్త మైల్డ్ లో షుగర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి,
అవి పెద్ద ప్రాబ్లం కాదు. వాస్తవంగా ఖచ్చితంగా ఒక పేషెంట్కి లో షుగర్ రానివ్వకుండా మనం వైద్యం చేయొచ్చా అంటే నేను అసాధ్యమనే చెప్తా. ఎందుకంటే నార్మల్ షుగర్ 80, లో షుగర్ 72, అంటే 8 పాయింట్లు. సో వైద్యం చేసే ప్రయత్నాలలో 8 పాయింట్లు షుగర్ అటు ఇటు అవ్వదా? ఇప్పుడు ఒక పోలీసు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వైట్ లైన్ ఉంది, ఖచ్చితంగా వైట్ లైన్ కాడ ఆగుతుందే బండి? మన ఎంత చేతిలో ప్రయత్నించినా ఎప్పుడన్నా ఒక్కసారి కొంచెం అటు ఇటు వెళ్తుంది కదా. సో కరెక్ట్ వైద్యాలు చేసేటప్పుడు పేషెంట్కి మంచి కంట్రోల్ తీసుకురావాలని ప్రయత్నించేటప్పుడు లో షుగర్ రావచ్చండి. 200, 300 షుగర్ పెట్టుకున్న వాళ్ళకి లో షుగర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. బట్ తినకముందు 90, తిన్న తర్వాత 130, HbA1c 7 లోపు మెయింటైన్ చేసే వాళ్ళకి లో షుగర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి క్రమశిక్షణ చాలా అవసరం. అందుకే మనం అంటూ ఉంటాం, డయాబెటీస్ ఉన్న వ్యక్తి పద్ధతైన మంచి డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నప్పుడు, HbA1c కంట్రోల్లో ఉన్నప్పుడు ఆయన చాలా క్రమశిక్షణ వ్యక్తి అని అంటూ ఉంటాం. ఆ క్రమశిక్షణ లేకుండా ఆ డయాబెటీస్ ఆ కంట్రోల్లోకి రాదు. అండ్ లో షుగర్స్ తరచూ పేషెంట్కి వస్తుంటే డాక్టర్గా మేమేం చేస్తాం, డోసులు తగ్గిస్తాం, మాత్ర కానీ ఇన్సులిన్ కానీ. ఆ డోసులు తగ్గించిన తర్వాత తనకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పి కొంచెం హైయర్ లెవెల్స్ వెళ్ళిపోతే కొంచెం హై షుగర్స్ మెయింటైన్ అవుతాయి. సో HbA1c 8కి వెళ్తుంది. సో 8 HbA1c మెయింటైన్ చేయటం, దానివల్ల వచ్చే కొన్ని దీర్ఘకాలపు దుష్ఫలితాలు ఉంటాయి కదా మళ్ళీ. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకో. కాబట్టి లో షుగర్కి భయపడకండి, జాగ్రత్తలు తీసుకోండి. లో షుగర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. లో షుగర్ వచ్చినప్పుడు 2-3 చెంచాల గ్లూకోజ్ పౌడర్ ఫస్ట్ ప్రయారిటీ, లేదా షుగర్ నోట్లో వేసుకోవటానికి ప్రయత్నించండి. తర్వాత ఎవరికైనా ఫోన్ చేయాలంటే ట్రై చేయండి. మూడోది, అనుకోని శారీరక శ్రమ ఎక్కువైనా లేదా అనుకోకుండా తీసుకోవాల్సిన ఆహార మోతాదు తక్కువైనా లో షుగర్ రావచ్చని ముందుగా గ్రహించి దాన్ని ఎలా కరెక్షన్ చేస్తారో మీరు ఆలోచించుకోగలరు. రైట్ డాక్టర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.